మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. అసలు మీకు వీడియో నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి డోర్ కొట్టి నా వీడియో చూడండి అని అయితే నేను చెప్పట్లేదు కదా. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, డైలీ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నానని. ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి వీడియో చిన్నగా షూట్ చేశాను. అంటే ఒక రోజులో లేదా ఈవినింగ్ మార్నింగ్ ఏం చేస్తాను ఏంటి అనేది. మీకు నచ్చితేనే వీడియో చూడండి, లేకపోతే లేదు. ఇందులో ఫోర్స్ ఏం లేదు. యాజ్ ఏ ఒక రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ గా, ఒక మదర్ గా వీడియో ఏంటనేది చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాబోయ్, ఏంటి ఈ పిల్ల డైలీ వ్లాగ్స్ అని చెప్పి ఏ అరటి తోటలోకో తీసుకెళ్లిపోయాను అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఏంటి పప్పులో కాలేస్తారా? జస్ట్ కిడ్డింగ్ అమ్మా. మేమైతే 2-3 డేస్ కి ఒకసారి మార్కెట్ కి వెళ్ళి, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే చాలా ఫ్రెష్ గా కూరగాయలు ఇంకా ఆకుకూరలు అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇది ఎక్కడ ఏంటి అంటే కొత్త గాజువాక్ లో ఎర్లీ మార్నింగ్ 3 నుంచి అంటే 11-12 వరకు కూడా ఉంటాయి. మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా రైతుల దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు అన్నమాట. వాళ్ళు తెచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంలో కాకుండా మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఫ్రెష్ గాను ఉంటాయి. మనకి నచ్చిన ఆకుకూరలు, కూరగాయలు, వెజిటేబుల్స్ రెండు ఒకటే కదా. ఎందుకు అన్నిసార్లు చెప్పాను ఏంటో నేను. ఎవరికైనా చూపించండి. ఇలా కొన్ని ఆకుకూరలు, పుదీనా, గోంగూర, పాలకూర, మెంతికూర ఇలా చాలా రకాలు ఉన్నాయి. మనకి తెలియని ఆకుకూరలు అన్ని కూడా చూడొచ్చు అన్నమాట ఇక్కడికి వస్తే. సో నేనైతే మెంతికూర తీసుకుని, కొన్ని ఆకుకూరలు తీసుకుని, పాలకూర, చుక్కకూర ఇలాంటివన్నీ కావాల్సినవి తీసుకుని వచ్చామన్నమాట. మనం రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటే మనకి ఇటు వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్ని ఫ్రెష్ గాను ఉంటాయి. ఇంకా రైతులకి కొంచెం మనీ మనం వైపు నుంచి ఇచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. అదే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుని మనకు అమ్మితే వాళ్ళు ఇంకా ఎక్కువ అమ్ముతారు, మనం ఇంకా ఎక్కువ డబ్బులు పే చేస్తాం వాళ్ళకి. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు మన హెల్ప్ అనేది వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఐ మీన్ రైతులకి. ఇక్కడ పపాయ ఉంది కదా, అవైతే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అన్నమాట. టేస్ట్ కూడా అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ కొత్త గాజువాక్ లో ఈ మార్కెట్ చాలా మందికి తెలుస్తుంది, లోకల్ వాళ్ళకైతే. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిమ్మకాయలు అనేది కంపల్సరీగా ఉండాలి మా ఇంట్లో అయితే. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ లో తేనె, నిమ్మకాయ కలుపుకుని తాగుతాం అన్నమాట. అప్పటి నుంచి మా డే అనేది స్టార్ట్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరిది. ఆకుకూరలు కావాలి అంటే గాజువాక్ వెళ్ళిపోతాము. ఇంకా మనకి క్యారెట్, బీట్రూట్, కీరా ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలి, కూరగాయలు అనుకుంటే రైతు మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. నాకే ఎక్కువగా ఇష్టం అన్నమాట ఇలా మార్కెట్ చేయడం, అన్ని భలే ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలు అవి అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా కీరా, ఉసిరికాయలు ఇవన్నీ తీసుకుని మార్కెట్ చేసుకుని వచ్చేసాం అన్నమాట. ఈ రైతు మార్కెట్ అనేది మాకు ఇంటి దగ్గరలో ఉంటుంది. ఇంకా ఆ గాజువాక్ కూడా మాకు వాకబుల్ డిస్టెన్స్ అవ్వచ్చు, మార్నింగ్ వాక్ లా కూడా ఉంటుంది. సో ఎలా అయినా సరే వెళ్ళొచ్చు అన్నమాట. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి ఈ రైతు మార్కెట్ లో అయితే. ఏది ఏమైనా సరే మన చేతులతో మనం కొనుక్కొని మార్కెట్ చేస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. నేనైతే స్పెషల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నా ఓన్ గా నేను చేతులతో పట్టుకుని చూసి కొన్న ఫీల్ వస్తుంది అనమాట. అందుకే నేను మార్కెట్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో నాలాగే ఇంకెవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి. మేమైతే జనరల్ గా క్యారెట్, బీట్రూట్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాము పిల్లలకి లంచ్ బాక్స్, ఇంకా ఇంట్లో జ్యూసెస్ అవన్నీ వాడడానికి. అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఎప్పుడు ఎక్కువ కావాలన్నా సరే ఇక్కడికే వస్తాము రైతు మార్కెట్ కి. ఇక్కడ బీట్రూట్ అంతా ఎందుకో తెలియదు కానీ అంత మట్టి మట్టిగా ఉంది. వీళ్ళు ఎప్పుడు వాష్ చేసి తెస్తారనమాట. కానీ ఈసారి వీళ్ళ దగ్గర వాష్ చేయకుండా మట్టిగా బంక మట్టి ఏదో ఉంది. సో ఇవి కూడా కొంచెం తీసుకుని ఇంకా మార్కెట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంకా వీళ్ళ దగ్గర కూరగాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నాకైతే అది చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు 2-3 డేస్ కి అలా మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, మన ఊర్లో మార్కెట్స్ అయినా లేకపోతే ఇంకెక్కడైనా. అలా కాకుండా ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు తెచ్చి అమ్ముతారనమాట. అదైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసాము. తెచ్చిన కూరగాయల్లో కాకరకాయ కర్రీ అన్నమాట. మీలో ఎంతమందికి కాకరకాయ నచ్చదో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, రోజు చేసినా సరే తినేస్తాను, అంత ఇష్టం అన్నమాట. చాలా మందికి అస్సలు అంటే అస్సలు నచ్చదు.
కాకరకాయ అంటే కదా, తెచ్చిన ఆకుకూరలు కూరగాయలు అన్ని ఫ్రిడ్జ్ లో సర్దేసి నీట్ గా, ఎన్నో కాదు జస్ట్ ఒక 2-3 డేస్ కి సరిపడా తెచ్చాం అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంటకి ప్రిపేర్ చేస్తున్నాము. కాకరకాయలన్నీ కట్ చేసుకుని నీట్ గా వంట చేసేయడమే. చూసేద్దాం వచ్చింది. ఎందుకు డే వ్లాగ్ చేస్తున్నాను అంటే, ఎంతకని అంటే బయట ప్లేసెస్ తిరుగుతూ లేకపోతే టెంపుల్స్ కి వెళ్తూ ఇవన్నీ చేయడమే కాకుండా చాలా మందికి తెలియదు కదా. సో ఏ డే ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ చేద్దామని అనిపించింది. అందుకే ఈ వ్లాగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే మ్యారీడ్ ఉమెన్ ఇలాగే ఉంటుంది అందరి లైఫ్ కూడా. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఇంట్లో మనం చేసే వర్క్స్ అన్ని కూడా ఎలాగే ఉంటాయి. యాజ్ ఏ ఒక మదర్ గా, ఒక రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ గా. సో అందుకే నాకు వీడియో చేయాలని అనిపించింది అనమాట. మీలో ఇంకా చాలా మందికి కొన్ని డౌట్స్ రావచ్చు, వీడియో కోసం ఇవన్నీ చేస్తున్నానని అనుకోవచ్చు. అలా ఏం కాదు, రోజు చేసేదే నేను వ్లాగ్ గా షూట్ చేస్తున్నాను అంతే. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీ అందరూ ఎందుకో తెలియదు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. అసలు ఎందుకండి అలా పెట్టడం? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మీకు నచ్చితే మీరు చూడండి, లేదంటే లేదు. ఇప్పుడు ఫోర్స్ గా నేను వీడియో చూడండి అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి మీ డోర్ తట్టి నా వీడియో చూడండి అని చెప్పి మీ ఫోన్ లాక్కుని ఆన్ చేసి మిమ్మల్ని చూడమని ఫోర్స్ చెయ్యట్లేదు కదా. అదొక రిక్వెస్ట్. మీకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. సో ఎవరిష్టం వాళ్ళదండి. సో ఇంకా అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మీరు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఒక గుడ్ గా సపోర్ట్ గా కామెంట్ చేయండి. హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అవుతుంది. ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా. సో అవన్నీ పట్టించుకుంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకా కాకరకాయ కర్రీ అలానే చూసేయండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్ కొంచెం వేసుకుని సిమ్ లో పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఒక పక్క కాకరకాయ, ఇంకొక పక్క దొండకాయ ఫ్రై అవుతుంది అనమాట. రెండు ఒకేసారి అయిపోతాయని చెప్పి స్టవ్ మీద అటు అది ఇటు ఇది పెట్టేసాము. ఇంకా కాకరకాయ అంతా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ అంతా వస్తున్న టైంలో ఒక స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ ముందు కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ ఫ్రై అంతా అయిపోయినట్టే. ఇంకా దొండకాయ కూడా వేగడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ కాకరకాయ అది కూడా ఒకేసారి పెట్టాము, కానీ దొండకాయ వేగడానికి మాత్రం చాలా టైం పట్టింది. నెక్స్ట్ దొండకాయ ఫ్రైలోకి కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొబ్బరికాయని మిక్సీ పట్టేసి దొండకాయలోకి వేసాము. అబ్బాయి, ఈ దొండకాయ వండినప్పుడు ఎప్పుడైనా సరే చాలా టైం తీసుకుంటుంది. దీనికన్నా వెనకాల స్టార్ట్ చేసిన కాకరకాయ అయిపోయింది, కానీ దొండకాయ మాత్రం అవ్వట్లేదు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు అనుకుంటారు ఈ దొండకాయ ఫ్రై నిన్నెవరు చేయమన్నాడో అని అడుగుతారేమో. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, జస్ట్ నార్మల్ గా చెప్పాను. ప్రతి ఒక్కరికి ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి చెప్పాను అనమాట, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో రైస్ తినే వాళ్ళు ఆఫ్టర్నూన్ కొంతమంది ఉంటే, కొంతమంది మా హస్బెండ్ ఇంకా అత్తయ్య మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చపాతీ తింటారనమాట. సో ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి పాలక్ చపాతీ చేద్దామని అనిపించి పాలకూరని నీట్ గా కడిగేసి 2-3 సార్లు అది కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించేసుకున్నాం అనమాట. ఆకుకూరలు తింటాం కదా, మళ్ళీ ఎందుకు చపాతీలు ఈ పాలకూరలు ఆకుకూరలు అని మీకు డౌట్ రావచ్చు. తిన్నా సరే కానీ ఇలా చపాతీ కనుక కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందని నా ఒపీనియన్, అంతే. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఈ పాలకూర ఒక 5 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే ఫాస్ట్ గానే ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకుని దానిలో సాల్ట్ చాలా లైట్ గా వేసుకుని మనం ఉడికించుకున్న ఆ పాలకూరని ఈ చపాతీ పిండిలో వేసేసుకుని ఆ ఉడికించుకున్న వాటర్ కూడా ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేసుకుని కలిపేసుకోవడమే, అంతే. ఈ పాలకూర ఆ నీళ్లు వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు, పిండి కలపడానికి బాగోదన్నమాట. చల్లగా అయిన తర్వాత ఇలా ఆ ఆకుకూరని ముందు పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్ గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఇంకా ట్రై చేయకపోతే గనక ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలా పిండి బాగా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇందులో ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఓన్లీ ఆ పిండిని అలా కలిపేసి మూత పెట్టేశాను అనమాట. ఇంకేముంది, తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇంకా చపాతీ రోల్ చేసేసుకుని కాల్ చేసుకోవడమే, ఆయిల్ లేకుండా. మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు, యువర్ చాయిస్.
అన్ని బానే ఉంటాయి కానీ ఈ చపాతీ మాత్రం నాకు రౌండ్ గా షేప్ చేయడం అస్సలు రాదు. ఒకటి ఈస్ట్ వెళ్తే ఒకటి వెస్ట్ వెళ్తుంది, ఒకటి నార్త్ ఇంకొకటి ఎటో పోద్ది అనమాట. పర్ఫెక్ట్ గా షేప్ అయితే చేయలేను రౌండ్ గా. అది మా పూజీనే పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎప్పుడు చపాతీ చేసినా అదే చేస్తుంది అనమాట. తప్పదు అనుకుంటే తప్ప షేప్స్ గురించి ప్రాబ్లం లేదనుకుంటేనే నేను చేస్తాను. నా వంతు చాలా వరకు చపాతీని కాల్చడమే. ఇంకా చపాతీని ఒక పాన్ మీద వేసుకుని మాడకుండా అటు ఇటు కాల్చేయడమే వీడియోలో చూపించినట్టుగా. చూడడానికి గ్రీన్ కలర్ లో ఉండి బాగా పొంగుతుంది కదా పూరీలాగా. సో ఇలా ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఆయిల్ వేయట్లేదు. ఇలా చపాతీలన్నీ కాల్చేసి ఒక హాట్ బాక్స్ లో పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. కాసేపు తినాలి అనుకుంటే లేదా వెంటనే తిన్నా సరే వేడివేడిగా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పటి వరకు ఈ వంటలో ఇంట్లో పనులు పిల్లలు వెళ్ళిపోవడం స్కూల్ కి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం బాగా ఆకలేసి ఉంటుంది కదా, మనం చేసుకున్న కర్రీస్ ని ప్లేట్ లో పెట్టుకొని చపాతీ రైస్ తో ఒక ఆ కూర్చుని తింటే ఉంటుంది. అబ్బా ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మేమైతే ఇలా రైస్ తిన్న వాళ్ళకి రైస్, చపాతీ తిన్న వాళ్ళకి చపాతీ. ఇది మా లంచ్ అన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్. అండ్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ అన్న ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి ప్లీజ్. నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు, అదొక రిక్వెస్ట్.